నిఖిల్ ఈ పేరుతో బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8 లోకి వచ్చిన తర్వాత ఆయన పాపులారిటీ మరింత పెరిగిపోయి అందరికీ తెలిసిపోయింది. ప్రస్తుతం బిగ్ బాస్ 8వ సీజన్ 2 వారాలు పూర్తి చేసుకుంది. దాదాపు 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే 2 వారాల్లో 2 కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మరోవైపు బిగ్ బాస్ లో మొదటి వారంలో 3 చీఫ్లు ఎంపికైతే నిఖిల్ మలైక్కల్ మాత్రం నిజాయితీగా ఆడి బెస్ట్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా సండే ఫన్ డే సందర్భంగా సోనియాకు ఫేవర్ అన్నట్లు అనిపించింది నిఖిల్. ఆ తర్వాత తన ఆటతో నాగార్జునని కూడా ఇంప్రెస్ చేశాడు. చీఫ్ గా నిఖిల్ బెస్ట్ అని, ఇంటి నుంచి పాలించే అధికారం తనకే ఉందని, నైనిక, యాష్మి చీఫ్ గా ఉండేందుకు అర్హులు కాదని కూడా ప్రకటించాడు. తన క్లాన్ లో ఒక్కడే ఉన్నా, ఆయన టీం క్యూరేషన్ లేకున్నా, వేరే కంటెస్టెంట్స్ మోటివేట్ చేస్తున్నా తన గేమ్ మీద ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో ఆయన గురించిన పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా ఆయన లైఫ్ స్టైల్ గురించి, లవ్ బ్రేకప్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిఖిల్ అసలు పేరు నిఖిల్ మలైక్కల్. కర్ణాటకకు చెందిన వ్యక్తి. కన్నడ చిత్రాల్లో హీరోగా నటించిన తనకు అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో గోరింటాకు అనే సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత శ్రవంతి, అమ్మకు తెలియని కోయలమ్మ వంటి పలు సీరియల్స్ లో నటుడిగా మంచి పేరు తెచ్చుకుని టీవీ షోలతో పాటు సీరియల్స్ లో కూడా పాల్గొంటూ మంచి పాపులారిటీ సంపాదించారు. నిఖిల్ తన మొదటి సీరియల్ గోరింటాకులో నటిస్తున్నప్పుడే కావ్యశ్రీని కలిశాడు. ఆమె కూడా కర్ణాటకకు చెందిన నటే. గోరింటాకు సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో పాటు అదే సమయంలో కావ్య, నిఖిల్ జంటకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు ఎంటర్టైన్మెంట్ షోలతో పాటు పలు డాన్స్ షోలలో కూడా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి ఫోటోలు, రీళ్లు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, చాలా రోజులుగా రిలేషన్షిప్ లో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై ఓ షోలో నిఖిల్ మాట్లాడుతూ కావ్య చాలా మంచి అమ్మాయిని, ఆమెను తన బెస్ట్ ఫ్రెండ్ గా పొందడం తన అదృష్టమని చెప్పాడు. మరి పెళ్లి మాట ఏంటని అడిగితే ఇప్పుడు అలాంటిదేమీ లేదని, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని కూడా తెలిపాడు. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేయడం మానేశారు. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. ఏదో భేదాభిప్రాయాలు వచ్చి మళ్ళీ కలుసుకుంటారని అందరూ అనుకుంటే అది జరగలేదు. నిఖిల్ బిగ్ బాస్ కి సెలెక్ట్ అయినప్పుడు ఆయన ఫ్రెండ్స్ అందరూ విషెస్ చెప్పారు. కానీ కావ్య నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ప్రస్తుతం నిఖిల్ సింగిల్ అని చెప్తూ ఆట మీద ఫోకస్ చేస్తున్నారు. మొత్తానికైతే నిఖిల్ కావ్య బంధానికి బ్రేకులు పడ్డాయనే విధంగా వార్తలు ప్రచారమవుతున్నాయి.